తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని టీటీడీ అధికారులు శోభాయమానంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు నిర్వహణ అనంతరం ఛత్ర చామర మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి మూలమూర్తికి హారతి ఇచ్చారు. అనంతరం గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాల్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకులమాత, బంగారు బావి, కళ్యాణ మండపం, సభేరా, తాళపాకవారి యార, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విశ్వక్సేనులు, చంద్రమర, పరిమళమర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమల రాయబార మండపం, పోలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయ స్వామి, శ్రీ వరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద నేతి దీపాలను ఉంచారు. వందలాది నేతి దీపాలతో శ్రీవారి సన్నిధి నుంచి తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయం ముందు మహిళలు పెద్ద సంఖ్యలో దీపారాధనలు చేశారు. కార్తీక పర్వ దీపోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి తోమాల సేవ దోసగంట పూర్తయిన తర్వాత విశేషంగా గర్భాలయంలో పుణ్యాహవచనాది కార్యక్రమాలు ప్రారంభించి దీపాలన్నింటికి ప్రత్యేకమైన ఆరాధనలు జరిపి ఆ దీపాలన్నింటినీ కూడా స్వామివారి గర్భాలయము, కులశేఖరపడి, రాములవారి మేడ, ద్వారపాలకులు, గరుడాల్వారు, కోటు తయారులు, అనంతగరుడ విశ్వక్సేనులు, విమానం 4 వైపులు, గరుడాల్వారికి విమానం పైన, ఇతరత్ర ఉప ఆలయాల్లో నరసింహస్వామి, భాష్యకారులు, విశ్వక్సేనుల వారు, ధ్వజస్తంభము, కోటు తయారులు ఇత్యాది ఉప ఆలయాలన్నింటిలో కూడా ఈ దీపాలను సమర్పించి ప్రత్యేకమైన ఆరాధనతోటి కార్తీక పర్వ దీపోత్సవం పూర్తవుతున్నారు. ఓం నమో వెంకటేశ్వర.